మన చిన్నప్పుడు ఇష్టంగా తినేవాళ్ళం గదా! ఈ స్నాక్స్ అయితే గనక ప్రతి అంగట్లో అయితే గనక దొరికేటనమాట. పావలాకోటి ఇచ్చారు. ఎంతమందికి గుర్తున్నాయో నాతోయితే గనక షేర్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్! హలో! అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసవ్ మోహన్ వంటిల్లు. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే గనక మంచి రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసాను. ఈ రెసిపీ మనం చిన్నప్పుడు ప్రతి ఒక్కరు టేస్ట్ చేసే ఉంటారు. ఇంకా వీటి ఏంటో తెలుసా? బెల్లం కొమ్ములండి. బెల్లం కొమ్ములంటే మాక్సిమం మైదాతో వాటితో చేస్తారు. బట్ నేనింక కాస్తంత హెల్తీ వేలో చేశాను. ఇప్పుడున్న పిల్లలకి తెలియాలి గదా! అన్నట్లుగా నేనైతే గిన ఇంట్లో ఉండే వాటితోనే ఎక్కువ మైదా యూజ్ చేయకోకుండా గోధుమ పిండి యూజ్ చేసి బెల్లం కొమ్ములైతే ప్రిపేర్ చేశాననమాట. ఇంక కాస్తంత హెల్తీ పరంగా దృష్టిలో పెట్టుకొని నెయ్యి, నువ్వులు ఇవన్నీ యాడ్ చేసి అయితే గూడా నేను ఈ రెసిపీని ప్రిపేర్ చేశాను. వీడియో అనేది కంటిన్యూస్‌గా చూడండి స్కిప్ చేయకోకుండా. మనం చాలామంది టేస్ట్ చేసే ఉంటాం. ఇప్పుడైతే గిన బెల్లం గవ్వలు అని గూడా దొరుకుతాయి. బట్ బెల్లం కొమ్ములనేది రేర్ అనమాట. నేనైతే గన ఎక్కడ చూడలేదు ఇంతవరకైతే గన. అవైతే నేను ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చనేది మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా కంటిన్యూస్‌గా చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే సింపుల్ ఇంగ్రీడియెంట్స్ అండి. ఏవుంటే అవి యాడ్ చేసుకోవడానికి నేనైతే వీలైనంత వరకు మీతో షేర్ చేస్తాను. ఇంకా ఇందుకోసం అయితే గన ఒక కప్పు గోధుమ పిండి, కప్పులో పావు కప్పు అంటే హాఫ్‌లో హాఫ్ మైదా పిండి తీసుకోండి. కాస్తంత బెల్లం తీసుకోండి. ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియెంట్స్. కావాలి అనుకుంటే కాస్తంత బియ్యం పిండి మీరు యాడ్ చేసుకోండి. ఈ మైదా ప్లేస్‌లో. మైదా ఎందుకు అంటే గనక కొంచెం క్రిస్పీనెస్ రావడం కోసం నేను ఈ మైదా అయితే యూజ్ చేశాను. ఈ విధంగా మైదాను, గోధుమ పిండి 2 వేసేసి అందులోకి కాస్తంత కాచిన నెయ్యి గాని, లేదు అంటే గన బాగా కాచిన ఆయిల్ గాని వేయడం వల్ల మనకి ఈ స్నాక్స్ అనేటివి ఈ కొమ్ములనేటివి క్రిస్పీగా, క్రంచీగా మనం తింటుంటే బాగా ఉంటాయన్నమాట. సో, అందుకనేసి నేనైతే గన నెయ్యి అనేది ప్రిపేర్ చేశాను. ఎలాగో నెయ్యి చాలా ఉందండి ఇంట్లో. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇంకా సున్నుండలు చేద్దామంటే మా వాడు దగ్గుతున్నాడనేసి చేయడం లేదు. ఇంకా ఈ నెయ్యి కాచిన నెయ్యి ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత కాస్తంత బెల్లం వాటర్‌లో నానబెట్టి యాడ్ చేయండి. ఎందుకంటే మరి మనం తినేటప్పుడు పైన కోటింగు బెల్లం వేస్తాం కాబట్టి తియ్యగా ఉంటుంది. లోపల చప్పగా ఉంటుంది. సో, అందుకనేసి కాస్తంత బెల్లం వాటర్ యాడ్ చేయడం వల్ల ఇవి ఫ్రై చేసిన తర్వాత గూడా మనకి తియ్యగా ఉంటుంది. మరీ సప్పగా ఉండకోకుండా ఎక్కువ. అలాగే కాస్తంత సాల్ట్ యాడ్ చేయండి ఎగుటు కొట్టకోకుండా. ఏ స్వీట్ చేసినా నేను చెప్పినా, చెప్పకపోయినా కొందరికి తెలిసినా తెలవకపోయినా కాస్తంత సాల్ట్ యాడ్ చేయడం వల్ల మన స్వీట్ అనేది మనకి ఎగుటు కొట్టదనమాట మనం తినేటప్పుడు. సో, ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఈ విధంగా పిండినంతా ఒక 20 మినిట్స్ అయితే నాననివ్వాలి. నానిన తర్వాత ఇలా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసి మంచిగా మనం ఈ ఫోల్డ్ ఎందుకు చేస్తున్నామంటే మనం ఫ్రై చేసినప్పుడు మంచిగా లోపల క్రిస్పీగా పొరలు పొరల్లాగా అలా ఉండడానికి ఈ విధంగా ఫోల్డ్ అయితే చేశాననమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని మనం బెల్లం కొమ్ములు ఐడియానే ఉంటుంది కదా అందరికీ. కొమ్ముల్లాగా ఇలా చేసుకొని షేప్ అనేది వీడియోలో చూపించిన విధంగా షేప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నిటిని ఈ విధంగా చేసుకోండి. ఇంకా మీ దగ్గర గవ్వల మిషన్ అది ఉంటుంది కదా చెక్క. సో, అది ఉంటే గనక గవ్వల్లాగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే పిండిని గవ్వల్లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే చిన్నప్పుడు వీటిని భలే తినేదానండి షాప్‌లో అయితే గిన. ఈ బెల్లం కొమ్ములనేటివి బెల్లంతో అయిన చేయొచ్చు. లేదంటే షుగర్ సిరప్ అయినా యూజ్ చేయొచ్చు. ఇవే చాయిస్ అండి ఇదైతే గిన. ఇంక నేను కాస్త హెల్తీ వేలో చేస్తున్నాను కాబట్టి బెల్లం అయితే యూజ్ చేశాను. మీరు పిల్లలకు ఎలాగో పిల్లలకు పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా బెల్లం అనేది యాడ్ చేయండని నేనైతే చెప్తాను. మా ఇంట్లో చాలా తక్కువే అండి షుగర్. నేనొక్కదాన్నే షుగర్ ఎక్కువ తినేది. మా ఇంట్లో అసలు షుగర్ తినేవాళ్ళు ఎవరు లేరు. పిల్లలకు గూడా బెల్లం పాలే తాపుతారు. మా వారైతే నన్ను తిట్టి మరీ చెప్తాడు. ఖచ్చితంగా బెల్లం వెయ్యని. సో, అందువల్ల ఆబ్వియస్‌లీ నేను ఎక్కువ స్వీట్స్ చేసినప్పుడల్లా బెల్లమే యూజ్ చేస్తాను మాక్సిమం. వాళ్ళు తినాలి కాబట్టి నా ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకుంటే కాదనేసి వాళ్ళ కోసం అనేది బెల్లం అనేది యూజ్ చేశాను. ఇంకా ఈ విధంగా నేను చూపించిన విధంగా షేపులన్నీ చేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మరీ హై ఫ్లేమ్‌లో కాకుండా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి లోపలి వరకు ఈ పిండి అనేది మంచిగా కాలి బాగొస్తుంది. పచ్చి వాసన రాకుండా మంచిగా ఫ్రై అవుతాయి. ఇదొక్కటి మంచిగా చూసుకొని ఫ్రై చేసుకోండి. ఇంక ఈ విధంగా మరో పక్క ప్యాన్ పెట్టేసుకొని బెల్లం పాకం అనమాట. పాకానికి అంటే మనం ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి, ఒక పావు కప్పు మైదా తీసుకున్నాం గదా! అందులోకి ఒకే హాఫ్ కప్పు బెల్లమే సరిపోతది. మరీ ఎక్కువ బెల్లం అవసరం లేదండి. హాఫ్ కప్పు మాత్రమే తీసేసుకొని, ఈ బెల్లాన్ని మంచిగా కరిగించిన తర్వాత పాకం చూసుకోవాలి. లాస్ట్‌లో తీగ పాకంలాగా వస్తుంది గదా! అప్పుడు మాత్రమే మనము ఈ పాకాన్ని రెడీ అయినట్లు. లేదంటే లేత పాకం పట్టేసుకున్నారంటే ఆరిపోకుండా అలాగే ఉంటాయి జిగట జిగటగా. సో, మనకి తొందరగా ఆరిపోవాలంటే ఈ విధంగా గట్టి పాకం అనేది పట్టేసుకొని నేను ఈ వీడియోలో
చూపించిన విధంగా కాస్తంత నెయ్యి వేసేసి, అలాగే నువ్వులు కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇందులోకి. నువ్వులు వేయడం వల్ల అక్కడక్కడ తినేటప్పుడు మనకి పంటి కింద పడితే చాలా బావుంటాయి. నువ్వులు కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కానీ వీలైనంత వరకు ప్రతి వంటలో నువ్వులు, పల్లీలు ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంక ఈ విధంగా నేను ఫ్రై చేసుకున్న బెల్లం ఉన్నాయి గదా! కొమ్ములు, కొమ్ముల్ని యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారనివ్వాలి. మరీ పూర్తిగా చల్లారిపోయేంత వరకు ఉంచొద్దండి. మరీ పూర్తిగా చల్లారిపోయాయంటే ఒకదానికొకటి అతుక్కొని పోయి ఇంకా రావన్నమాట. ఇరిగిపోతాయి. సో, చూసారు గదా! ఆటోమేటిక్‌గా చల్లగా అయిపోయాయి. కాస్తంత మనం పట్టుకోగలిగితే సరిపోతుంది. ఇంక అప్పటికే కొన్ని ఇరిగిపోతున్నాయన్నమాట. నేను నిదానంగా అయితే తీశాను. సో, ఈ విధంగా అయితే ఒకదానొకటి విడదీసి చేసుకున్నామండి. నేనైతే గని ఇవి ఈరోజే చేశాను. ఈరోజు కాదండి. 2 డేస్ బ్యాక్ చేశాను. వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇస్తున్నానులెండి. అప్పటికే ఈవినింగ్‌కి హాఫ్ తినేసారనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఆ నువ్వుల ఫ్లేవర్ గాని, ఆ బెల్లం పాకం గాని, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేయడం వల్ల చాలా అంటే చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకి పెట్టండి. పిల్లలు బాగా లైక్ చేస్తారు ఈ స్నాక్స్ అయితే గన. సో, ఇంకా మీరు బెల్లము వద్దనుకుంటే ఈ ప్లేస్‌లో మనము షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఛాయస్ అనమాట ఇదైతే గన. చూసారు గదా! అసలు షైనింగ్‌గా ఎంత మంచిగున్నాయి. ఇంగ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇట్లనే ఉంటాయండి. మరీ అతుక్కోవు. చాలా అంటే చాలా బా వచ్చాయి ఫ్రెండ్స్. స్నాక్స్ అయితే గన అదిరిపోయాయని చెప్పొచ్చు. టేస్ట్ అయితే గన. ఎలా ఉన్నాయి ఏంటి అని నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానెల్‌లో ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రసవ్ మోహన్ వంటలు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. ఎలా ఉన్నాయో కాస్తంత చెప్పి, అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.